రే ఆనంద్, బండేసి వాళ్ళకి రాదు, ప్రాబ్లం ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, నీకేరా చెప్పేది. ఛా, చెప్పినట్టే ఆగిపోయింది ఏంటి? ఏమైంది దీనికి అసలు? మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. ఏంటి ఈ ఫీలింగ్ ఎంత కొత్తగా ఉంది? లైఫ్లో ఎంత కన్ఫ్యూజన్ ఎప్పుడూ లేదు. బహుశా ఇది ప్రేమనేమో. ఈ విషయం వెంటనే మా ఫ్రెండ్స్కి చెప్పాలి. ప్రేమ ఈ రోజుల్లోనా? ఎందుకురా బాబ్జీ, మందులేని మాయరోగులోన ప్రేమ అంటే ఎందుకురా చెప్పు. ఈ రోజుల్లో ఒక్కొక్కటి నమ్మకుడు పవన్ కళ్యాణ్లో ఉండాలి, మహేష్ బాబులో ఉండాలి అనుకుంటున్నారు. కనీసం వాళ్ళు కల్పనారాలో ఉన్నారా అని ఒక్కరితో ఆలోచించట్లేదు. కంట్రీలరా అమ్మాయిలు. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ రాముళ్ళని మూడు కావాలనుకుంటున్నారా, రాముళ్ళని ప్రియుడు కావాలనుకుంటారు. ఒకవేళ పని లేకపోతే, ఖాళీగా ఉంటే అప్పుడు ప్రేమించు. ఓకే? ఛా, వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు? వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నేనే ఈ ఫీలింగ్లో ఉండడం వల్ల నాకు అలా అనిపిస్తుందా ఏమో. నాకైతే ఇప్పుడు తను అర్జెంటుగా చూడాలని ఉంది. నాకు తను తప్పితే ఎవరూ కనపడడం లేదు, ఏమీ వినపడడం లేదు. ఐ వాంట్ టు సీ హర్ నౌ. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు తన చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను, కానీ అసలు రెస్పాన్సే లేదు. ఈరోజు ఎలాగైనా సరే తనకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ధైర్యం చాలేదు. తర్వాత రోజు మా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను. ఈరోజు తనకి ఎలాగైనా చెప్పాలరా. రే ప్లీజ్ రా, నేను వదిలేరా, నా క్లాస్ ఉంది. సినిమా చూసేటప్పుడు హీరోలాగా లవ్లో పడినప్పుడు అందగాడిలా ఫీల్ అవడం ప్రతి ఒక్కటి కామన్ అయిపోయిందిరా. ఛ, హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నువ్వు కొంచెం ఆగుతావా? అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం నీకు కూడా తెలుసు. నేనంటే కూడా నీకు ఇష్టమైతే
నీ మాటలో ఒకసారి వినాలనుంది, చెప్పవా ప్లీజ్? నేనేం నేను ఇబ్బంది పెట్టను, నీకు ఇష్టమైతేనే. ఒక మాట చెప్పవా ప్లీజ్? అలా మౌనంగా ఉంటే అలా, ఒక మాట చెప్పు ప్లీజ్. అడుగుతున్నా కదా, చెప్పు ప్లీజ్. ఎలా చెప్తుంది? తనకి మాటలు రావు కదా. ఇన్నాళ్ళు తిరిగావు, ఆ మాత్రం వివరాలు తెలుసుకోలేకపోయావా? గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ. ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ. విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా? ఎందుకే అంతలా బాధపడుతున్నావు? వదిలేసి వెళ్ళిపోయినోడి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? తను ఎలాంటి వాడో నీకే తెలిసింది కదా. వదిలేవే, అబ్బాయిలంతా ఇంతే. ఏంటే? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఒకసారి నేను చెప్పేది వింటారా? ఒక్క నిమిషం. ఏంటి, 2 నెలలు మోగ సైకిల్ నేర్చుకొచ్చావా? ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. నేను నిన్ను అర్థం చేసుకోవాలంటే నీ ప్రతి భావం నాకు అర్థం కాదు, అంటే నీ భాష అర్థం కాదు. ఇది నేర్చుకోవడానికే నాకు 2 నెలలు పట్టింది. నాకు కావాల్సిన నీ ఆస్తులో నీ వివరాలు కాదు, నాకు నువ్వు కావాలి. మనిషిని అర్థం చేసుకోవడానికి మాటే అవసరం లేదు, మంచి మనసుంటే చాలు.